స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జనవరిలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. జనవరి 19 నుండి 23 వరకు దావోస్లో పర్యటించనున్నారు. భారత్ నుండి 8 మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు హిమంత బిశ్వ శర్మ, మోహన్ యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈ సదస్సుకు దాదాపు 60 దేశాల ప్రభుత్వాధినేతలు, 130 దేశాలకు చెందిన 3000 మందికి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, వచ్చే 2026 సంవత్సరం జనవరిలో స్విట్జర్లాండ్ వేదికగా దావోస్ లో జరిగేటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు పాల్గొంటారు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీ కేసు నుంచి తన పాస్పోర్ట్ ని డిపాజిట్ చేసి తిరిగి తీసుకోవడం జరిగింది. ఆయన వెళ్ళడానికి కూడా ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జనవరి 19 నుంచి 23 వరకు దావోస్ లో పర్యటిస్తారు. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. గత సంవత్సరం కూడా వెళ్లి రావడం జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇటు వివిధ అస్సాము, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు కూడా వెళ్తారని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఇటు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి సదస్సులో పాల్గొంటారు. భారతదేశానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ప్రపంచ స్థాయి కంపెనీలు అన్ని అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరితో చర్చించి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఉన్నటువంటి అవకాశాలు, ఆ ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి వెసులుబాట్లు, సబ్సిడీలను కూడా వారికి వివరించి ఇక్కడికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా సదస్సును వెళ్తున్నారు. దాదాపుగా ప్రపంచంలోని 60 దేశాల నుంచి వివిధ దేశాల అధినేతలంతా కూడా ఇందులో పాల్గొంటారు. 130 దేశాలకు సంబంధించినటువంటి వివిధ ప్రతినిధులు, ఆయా సంస్థల ప్రతినిధులంతా కూడా కంపెనీలు, ఒకవైపు వివిధ సంస్థల ప్రతినిధులంతా కూడా హాజరవుతారు కాబట్టి వారితో అక్కడ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి చర్చల్లో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఒకవైపు తొలుత కేవలం శ్రీధరబాబు ఒక్కడే వెళ్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా తర్వాత సీఎం కూడా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇటీవలనే తెలంగాణలో ఒకవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించి ఒకవైపు దాదాపుగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒకవైపు రాబట్టడం కోసం చర్చలు చేసుకున్నారు. దీంతో పాటు ఇప్పుడు దావోస్ వేదికగా కూడా జరిగేటువంటి ఈ ఆర్థిక సదస్సులో ప్రపంచ స్థాయి సంస్థలు అక్కడికి వస్తాయి కాబట్టి వారితో చర్చించి తెలంగాణలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఇక్కడ పెట్టుబడులకు గల మెరుగైన అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒకవైపు వివిధ సబ్సిడీలను కూడా వివరించి వాళ్ళను ఆకర్షించే లక్ష్యంగా ఈ సదస్సులో అయితే పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.